హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో అయితే శ్రీమంతానికి అని పిలవడానికి వచ్చి అమ్మలక్కలు అయితే పార్వతిని అయితే బాగా అవమానిస్తారనమాట. గయాలు గంప అని చెప్పేసి తిడతారు. ఇక ఆ మాటలకి పార్వతి అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక పార్వతిని చూసి ఆమెనే రాజేంద్ర ప్రసాద్ ప్రణతి కూడా చాలా బాధ చేస్తుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతికి పంతం పౌరుషం ఎక్కువ. తన సొంత పిల్లల కంటే అక్షయ్ అంటేనే ప్రేమ ఎక్కువ. మనుషుల్ని అర్థం చేసుకోవడం ఫెయిల్ అయింది, కానీ తన చెడ్డది కాదమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. ఈ లోకులు కాకులని ఇందుకే అంటారు. నిజానిజాలేంటో తెలుసుకోకుండా వాగడమే వాళ్ళ పని. అందుకే వాళ్ళ నోళ్ళు మూయించాను. వాళ్ళు అన్న మాటలకి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో. వెళ్ళి ఓదార్చాలని ఉంది, కానీ అత్తయ్య కోపడతారని ఆగిపోతున్నాను మావయ్య అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. మీ అత్తయ్యపై నేను కోపపట్టడం తప్ప నేను ఎప్పుడు నిందలు వేయలేదు, కానీ వాళ్ళు నోటికి వచ్చినట్టు వాగారు. ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక పార్వతి అయితే అమ్మలక్కలు అన్న మాటలే తలుచుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంతలో వాళ్ళ అత్త భానుమతి అయితే వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. చూసారు కదా అత్తయ్య, వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో. నేను ఎప్పుడు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడలేదు. అందరినీ నా రెండు కళ్ళల్లో చూసుకున్నా. వాళ్ళకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్న మాటలు అక్షయ్ విని ఉంటే వాడెంత బాధపడేవాడు. వాళ్ళు అన్నది నిజమే అనుకునేవాడు కదా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇంతలో అక్షయ్ అయితే విని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పేసి అడుగుతాడు. అబ్బే ఏం లేదు నాన్న అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. నేను అంతా విన్నానమ్మా. వాళ్ళు అన్నది నిజం అని నేను ఎలా అనుకుంటానమ్మా. నేను నీ పెంపకంలో పెరిగానమ్మా. అమ్మ ప్రేమ గురించి నాకు తెలీదా? నీ గురించి ఎవరో ఏదో అనుకుంటే నేను ఎలా నమ్మేస్తానమ్మా. నాన్న నమ్మకం అయితే అమ్మ నిజం. నమ్మకం నిజం కాకపోవచ్చు, కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. నీ కొడుకు ఎప్పుడూ అమ్మని అవమానించేవాడు కాదని గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఇక పార్వతి అయితే బాబు అక్షయ్ అని చెప్పేసి గుండెలకు హత్తుకొని తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే మంగ్లీ పడిన అమ్మ పాట కూడా వస్తుందన్నమాట. అలా అక్షయ్ అయితే పార్వతిని అయితే ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత అయితే అవని ఇచ్చిన ప్లాన్తో శ్రీకర్ కమల్ అయితే శ్రేయ పల్లవితో అత్తయ్య మన ఇంట్లో ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదనేటట్టు చేస్తానమాట. ఇక అవనిని కలిసిన శ్రీకర్ కమల్ అయితే నువ్వు ఇచ్చిన ప్లాన్ అదిరిపోయింది వదిన, వాళ్ళని ఉతికేస్తున్నావు. మా దెబ్బకి అమ్మ దగ్గరకు పరుగు ఎత్తుకొని వస్తారని చెప్పేసి అంటారనమాట. ఇక అవని అయితే మన ప్లాన్ ఏ సక్సెస్ అయింది కాబట్టి ప్లాన్ బి కూడా వర్కౌట్ చేద్దాం అని చెప్పేసి అంటదనమాట. బి ఒక్కటే ఏంటో వదిన, జెడ్ వరకు చేసేద్దాం అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. అది సరే, కానీ నేను మిమ్మల్ని నటించమనే కదా చెప్పాను, నిజంగా కానీ తాగారా ఏంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. అయ్యో మా మీద నమ్మకం లేదు వదిన అని చెప్పేసి శ్రీకర్ అనగానే, ఉంది కాబట్టి అలా చేయమని చెప్పానని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఎంతకీ ప్లాన్ బి ఏంటి వదిన అని చెప్పేసి కమల్ అనగానే ప్లాన్ బి గురించి చెప్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం వదిన, నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. భరత లక్ష్మణ్ లాంటి మీరుండగా నేనెందుకు టెన్షన్ పడతాను కన్నయ్య అని చెప్పేసి అవని అయితే అంటది. పల్లవి శ్రేయాలు వచ్చినా రావచ్చు, మిమ్మల్ని ఇక్కడ చూశారంటే డౌట్ రావచ్చు, మేము వెళ్తాం వదిన అని చెప్పేసి ఇక కమల్ శ్రీకర్ అయితే వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత పల్లవి శ్రేయాలు అయితే ఇక అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి గట్టి గట్టిగా అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ వస్తారనమాట. ఇక వాళ్ళని చూసి అవని అయితే నవ్వుకుంటూ ఉంటుంది. పద చూద్దాం ఏమవుతుందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని వెళ్తుంది అనమాట. ఏమైందమ్మా ఎలా ఉన్నారని చెప్పేసి అడిగేసరికి, ఏం బాగుంటావు, మీ అబ్బాయిలు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని చెప్పేసి శ్రేయ పల్లవి ఇద్దరైతే చెప్తారనమాట. వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేయడం ఏంటి, మీరే వాళ్ళని టార్చర్ చేస్తారు కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక పల్లవి శ్రేయాలు అయితే తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు బావగారు అని చెప్పేసి అంటారనమాట. ఇక అక్షయ్ అయితే నా తమ్ముడికి మందు సిగరెట్ లాంటి చెడు అలవాట్లే లేవే అని చెప్పేసి అంటాడు. ఇన్నాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న భయంతో ఇలాంటివి చేసేవారు కాదు, కానీ ఇప్పుడు మీరెవరూ లేరు, అడిగేవాళ్ళు లేరు, అటు చెప్పేవారు లేరని రెచ్చిపోతున్నారు, మమ్మల్ని చావు కొడుతున్నారని చెప్పేసి పల్లవి శ్రేయ ఇద్దరు చెప్తారనమాట. ఇక పార్వతి అయితే లేదు నా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు, నమ్మలేకపోతున్నానని చెప్పేసి అంటదనమాట. అవును నా మనవళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఎందుకే వాళ్ళ మీద అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి అంటదనమాట. ఇక పల్లవి అయితే వాళ్ళు మాతో ఫుట్బాల్ ఆడుతున్నారంటే అబద్ధం అని అంటారేంటి, వాళ్ళు మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారో వచ్చి చూస్తే మీకే తెలుస్తుందని చెప్పేసి అంటదనమాట. అవునత్తయ్య గారు, మమ్మల్ని మీరే కాపాడాలి, మాటలతో చేతలతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు, వాళ్ళు బావగారికో మీకు తప్పితే ఇంకెవ్వరికి భయపడరు అని చెప్పేసి శ్రేయ అనగానే, మీరే వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, మీరందరూ ఉన్నప్పుడే కదా కమల మా నాన్నని కొట్టాడు,
ఇప్పుడు మీరు లేకపోతే వాళ్ళు ఎంత దారుణంగా ఉంటున్నారో అర్థం చేసుకోండి అని చెప్పేసి పల్లవి కూడా అంటదనమాట. లేదు మేము అక్కడికి రాలేమని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది. ఇక ఆ మాటతో పల్లవి అయితే, అంటే మీరు మీ పెద్ద కొడుకు దగ్గర తప్పితే చిన్న కొడుకుల దగ్గరికి రారా? మీకు పెద్ద కొడుకుపై తప్ప చిన్న కొడుకులపై ప్రేమ లేదా? మీకు మీ కొడుకులపై ప్రేమ లేకపోయినా ఈ కోడళ్ళపై ప్రేమ చూపించండి అత్తయ్య. మీరు అక్కడికి రాకపోతే మమ్మల్ని హాస్పిటల్లో చూడాల్సి వస్తుంది అత్తయ్య. దయచేసి మీరు రండి అత్తయ్య, వచ్చి మమ్మల్ని కాపాడండి అత్తయ్య అని చెప్పేసి చేతులు పట్టుకొని బ్రతిమలాడతారనమాట. ఇక పల్లవి శ్రేయ. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే వచ్చి మీ అత్తయ్య రాదని చెప్పేసి అంటాడు. అత్తయ్య రాకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. మీ అబ్బాయిల టార్చర్ భరించలేకపోతున్నాం. ఇలాగే ఉంటే మేము కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారనమాట. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయినా చచ్చినా కూడా మీ అత్తయ్యకి పట్టదు. ఎందుకంటే మీ అత్తయ్యకి చిన్న కొడుకులు కోడళ్ళు హ్యాపీగా ఉండడం కంటే పెద్ద కొడుకు పెద్ద కోడలు కలవకుండా ఉంటే చాలు. తను ఇక్కడే ఉంటే అక్షయ్ అవని కలవకుండా కాపలా కాయొచ్చు. తను ఇక్కడే ఉంటే వాళ్ళ మధ్య ఇంకా దూరం పెంచొచ్చు. రోజు అవనిని తిట్టొచ్చు. అవనిపై అక్షయ్కి ప్రేమ పుట్టకుండా వాడి బుర్ర తినొచ్చు. కాబట్టి ఇన్ని అతి ముఖ్యమైన పనులు మానేసి మీతో ఎందుకు వస్తుందని చెప్పేసి అంటాడనమాట. అంటే మీకు వాళ్ళిద్దరి కంటే మా జీవితాల గురించి మా కాపురాల గురించి పట్టించుకోరా అత్తయ్య అని చెప్పేసి పల్లవి శ్రేయలు అయితే అడుగుతారనమాట. ఇక ఎంతలో బామ్మ భానుమతి అయితే వాళ్ళు అంతలా అడుగుతుంటే ఏం మాట్లాడేవేంటి పార్వతి, వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి రావచ్చు కదా అని చెప్పేసి అంటదనమాట. నేను వెళ్ళను అత్తయ్య అని చెప్పేసి అంటది. ఎంతలో అవని అయితే ఏవండి అత్తయ్య గారు ఎవరు చెప్పినా వినరు, మీరు చెప్తే వింటారు, వెళ్ళమని చెప్పండి అని చెప్పేసి అంటదనమాట. ఇక అక్షయ్ అయితే నీ ఉచిత సలహాలు నాకేం అవసరం లేదు, ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవని అయితే ఏం తెలుసు మీకు, అన్నీ మీకు తెలుసని అనుకుంటారు, తెలిస్తే పరిస్థితి ఎంతవరకు ఎందుకు వస్తుందని చెప్పేసి అంటదనమాట. ఇక అక్షయ్ అయితే చూడమ్మా, నువ్వు వాళ్ళతో వెళ్ళు, అవనిపై కోపంతో మిగిలిన ఇద్దరు కొడుకులు పట్టించుకోవడం లేదనే మాట నీకు రాకూడదు, ఆ చెడ్డ పేరు నీకు వద్దు. సీమంతానికి పిలవడానికి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడారో విన్నావు కదా. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే ఇంకా బ్యాడ్గా మాట్లాడుకుంటారు. తమ్ముళ్ళకు కూడా నీతో ఉండాలని ఉంటుంది కదా, కాబట్టి నా మాట విని వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. ఇక పల్లవి శ్రేయాలైతే మీరు వస్తున్నారంతే, ఉదయానికి మీరు మన ఇంట్లో ఉండాలి, మీకోసం ఎదురు చూస్తుంటా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక అవని అయితే పార్వతి వైపు చూస్తూ మీరు బాగుండాలని మన ఇంట్లోనే ఉండాలనేదే నా ప్రయత్నం అత్తయ్య, ఆయన కూడా మీకోసం వస్తారు, తప్పని తెలిసినా నేను ఇదంతా చేస్తున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత కమల్ శ్రీకర్ అయితే బాగా తాగొస్తారనమాట. అయితే వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తారనమాట పల్లవి శ్రేయాలు. ఏరా మొగుళ్ళారా, తాగేసి వచ్చి మమ్మల్ని కొడతారా, మేము తాగలేమా, తిరిగి కొట్టలేమా అని చెప్పేసి ఇక శ్రీకర్ కమల్ని అయితే బాగా కొడతారనమాట. ఇద్దరు కలిసి వీళ్ళు మందు తాగినట్టు రెచ్చిపోతున్నారు కానీ వాసన రావడం లేదేంటి అని చెప్పేసి కమల్ అయితే అనుకుంటాడు. ఇక తర్వాత పార్వతి అయితే వస్తుంది అనుకుంటే అవని అయితే వచ్చి అందరికైతే దెమ్మ తిరిగి షాక్ అయితే వేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.